రీసెంట్‌గా ఏపీలో శాంతి భద్రత సమస్య అనేది ఒక తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బాలికల మీద అత్యాచారం, ముచ్చుమర్రి బాలిక ఘటన గానీ, మరియు రీసెంట్‌గా అనకాపల్లిలో 6 నెలల పాప మీద అత్యాచారం గానీ, వివిధ రకాల గుంటూరు జిల్లాలో ఒక బాలిక చనిపోవడం గానీ, ఇవన్నీ ఏందంటే ఏపీలో ఆడపిల్లల మీద అనేది ఒక రకంగా ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిణామం. అంటే అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. అలాగే రీసెంట్‌గా ఒక వినుకొండలో ఒక టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త మీద చాలా దారుణంగా, కిరాతకంగా దాడి చేసేది, చంపడం జరిగింది గదా! అయితే ఈ పరిస్థితులన్నీ చూసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లే? ఎందుకంటే గతంలో మీరు వైసీపీ ప్రభుత్వం మీద ఏ ఆరోపణలైతే చేశారో ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు గదా! మీరు తీసుకొచ్చిన మార్పు ఏంది అని జెప్పేసి చాలామంది న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు గూడా పవన్ కళ్యాణ్ అయితే క్వెషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇలా గొడవలు కొనసాగుకుంటూ పోతే రాష్ట్రంకి రేపు అభివృద్ధి పెట్టుబడులు రావాలన్నా, ఏ కంపెనీ అయినా ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్నా భయపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడులు కక్షపూరితంగా రేపు వేరే ప్రభుత్వం వస్తే వాటిని ధ్వంసం చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు రాకుండా ఉంటారు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏంది అంటే ముందుగానే వీటన్నిటిని సద్దుమణిగే విధంగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ ఎందుకు మాట్లాడలే, ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే వాదన అయితే ఒక ఎత్తు బలపడుతుంది. గతంలో ఇది వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు రకరకాలుగా ధర్నాలు, రకరకాల ఇబ్బంది అంటే రకరకాల పరిస్థితులే సృష్టించారు గదా! ఇప్పుడు మీరు ఎందుకు వాటిని చేయలేకపోతున్నారు అని చెప్పేసి చాలామంది పవన్ కళ్యాణ్ అయితే క్వెషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి అంటున్నారు చాలామంది.